భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన ఫస్ట్ టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం రాకుండానే రద్దయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్ చేసింది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ కాగానే సెకండ్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ వచ్చేటప్పుడు వర్షం మొదలైంది. ఇక ఎంతటికీ తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు అంపైర్లు. టాస్ గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసింది. నిజానికి ఐర్లాండ్తో ముగిసిన 2 టీ20 మ్యాచెస్లోనూ టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం కూడా బహుశా ఓటమికి ఒక కారణం అనేమో. ఈసారి టాస్ గెలిచిన వెంటనే ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఓపెనర్ సంజు శాంసన్ తన ఫామ్ కోల్పోయి మరోసారి ఇబ్బందులు పడ్డాడు. 7 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా అనవసరంగా లేని పరుగు కోసం ట్రై చేసి రన్అట్ రూపంలో అవుట్ అయ్యాడు. అతను 2 బంతులను ఫేస్ చేసి పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. దీంతో 2 ఓవర్లకు 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత మాత్రం అభిషేక్ శర్మ అండ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. నిజానికి అభిషేక్ శర్మ అయితే ఇంగ్లాండ్ పిచ్లపై రెచ్చిపోయాడు. వరుస 4లు 6ర్లతో విజృంభించేశాడు. వరుస 6ర్లు హ్యాట్రిక్ 4లతో రెచ్చిపోయాడు. షకీబ్ మహమ్మద్ వేసిన 1 ఓవర్లో అయితే ఏకంగా 20 పరుగులు వచ్చాయి టీమిండియాకు. అందులో అభిషేక్ శర్మనే 2 6ర్లు 1 4 బాదాడు. ఆ తర్వాత లీక్వుడ్ వేసిన మరో ఓవర్లో అభిషేక్ శర్మ వరుసగా 3 4లతో రెచ్చిపోయాడు. ఇలా విజృంభించేశాడు అభిషేక్ శర్మ. మరోసారి హాఫ్ సెంచరీ చేశాడు. 24 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు అభిషేక్ శర్మ. 6 4లు 4 6ర్లతో తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 250 కావడం విశేషం. అటు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్తో ఫామ్లోకి వచ్చాడు. కాస్త స్లోగా ఆడినప్పటికీ అభిషేక్ శర్మకు బాగా స్ట్రైక్ ఇచ్చాడు. 47 బంతుల్లో 68 పరుగులు చేశాడు. 6 4లు 1 6ర్తో. ఇదంతా ఒక ఎత్తైతే చివర్లో శివం దూబే విశ్వరూపం చూపించాడు. 4లు 6ర్లతో రెచ్చిపోయాడు. 21 బంతుల్లో 42 పరుగులు చేశాడు. 2 4లు 3 6ర్లతో. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే షకీబ్ మహమ్మద్ 4 ఓవర్లు బౌలింగ్ వేసి 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే ఆదిల్ రషీద్ ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యాడు. 1 వికెట్ తీశాడు 4 ఓవర్లు బౌలింగ్ వేసి. శ్యామ్ కరణ్ కూడా 1 వికెట్తో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లు కాస్త ఎక్స్పెన్సివ్గానే ప్రూవ్ అయ్యారు. అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్, శివం దూబే దెబ్బకు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్పై స్పందించాడు ఆడమ్ గిల్క్రిస్ట్. ఖచ్చితంగా మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే భారత్ జట్టు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉండేవని వ్యాఖ్యానించాడు. టీమిండియా బౌలర్ల ముందు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు సరిగ్గా బ్యాటింగ్ చేసేవాళ్ళు కాదని, ఖచ్చితంగా పిచ్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్కు సెకండ్ ఇన్నింగ్స్కు తేడా ఉందని వ్యాఖ్యానించాడు. వర్షం కారణంగా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడానికి ఇంగ్లాండ్ చాలా ఇబ్బంది పడేదని, టీమిండియాకు ఇదే పెద్ద అడ్వాంటేజ్గా ఉండేదని వ్యాఖ్యానించాడు. నిజానికి ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న దాదాపు 20 ఓవర్ల పాటు చినుకుల రూపంలో వర్షం పడుతూనే ఉంది. కాకపోతే అదేమీ మ్యాచ్కు ఇబ్బంది కలిగించలేదు. టీమిండియా ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయింది, కానీ ఆ తర్వాత భారీ వర్షంతో మ్యాచ్ రద్దయింది.